శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రావణమాస ప్రయుక్తంగా జపజ్యోతి సభ్యులందరం కలిసి శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానం చేసుకుంటూ రోజు శివతత్వం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 6వదైన భీమశంకర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోక స్తోత్రంలోంచి భీమశంకర శ్లోకం. యం డాకినీ శాకినీ కాసమాజే నిషేవ్యమానం పిశితాశనైశ్చ సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. అనగా భీమాశంకర్ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో అది సహ్యాద్రి పర్వతం పైన ఉంటుంది. దీనికి శాకిని ఢాకిని అనే నానా విధాలైన రాక్షసులు పిశాచగణాలు ఏవన్నీ వీళ్ళందరూ కదా ఆరాధిస్తూ ఉంటారు ఈ శివలింగాన్ని పురాణాల్లో ఒకప్పుడు. దీనికి మూలం భీముడు అనే ఒక రాక్షసుడి వల్ల జరిగింది. ఇది భీముడు అనే రాక్షసుడు సహ్యాద్రి పర్వతం పైన ఒక చోట తిరుగుతూ ఉండగా తల్లితో పాటు ఉన్నాడు ఒంటరిగా. తల్లి పేరు కర్కటి. ఆ తల్లిని ఒకరోజు చూసి అడుగుతాడు, అమ్మా నా తండ్రి ఎవరు, నువ్వెందుకు ఇలా ఒంటరిగా ఈ అడవుల్లో పట్టి తిరుగుతూ ఉన్నావు నన్ను తీసుకుని, అసలు జరిగినది ఏంటి, వృత్తాంతం ఏంటి చెప్పు అని అడగ్గా అప్పుడు ఆవిడ చెప్తుంది, బాబు నీ తండ్రి వేరెవరో కాదు, రావణాసురుడికి తమ్ముడైన కుంభకర్ణుడు, మహాబలవంతుడు, మహాపెద్ద యోధుడు. కానీ పూర్వం రావణాసురుడి యుద్ధంతో శ్రీరాములు వారు యుద్ధం చేసినప్పుడు రావణాసురుడిని చంపేశారు. దాంతోపాటు నీ తండ్రి అయిన కుంభకర్ణుడిని కూడా ఆయన అంతం చేశాడు. నేను నా తల్లిదండ్రులు కర్కాటకుడు తల్లితో కలిసి నేను ఉండగా, నా తండ్రి పేరు కర్కాటకుడు, తల్లి పేరు పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు అని మేమందరం కలిసి ఉండగా విరాధుడిని కూడా శ్రీరాముడే ఒకసారి చంపాడు, సంహరించాడు. తదనంతరం నా తల్లిదండ్రులు అగస్త్య మహాముని శిష్యుడైన సుతీక్ష్ణుడిని ఇబ్బంది పెడితే తన తపోబలంతో సుతీక్ష్ణుడు నా తల్లిదండ్రులను కూడా భస్మం చేసేశాడు. తదనంతరం కొంతకాలానికి కుంభకర్ణుడు వచ్చి నన్ను చెడబెట్టడం వల్ల నువ్వు జన్మించావు. తదనంతరం నీకు భీముడు అని పేరు పెట్టాను. ఇది జరిగిన వృత్తాంతం నాయన అని చెప్పేసరికి తల్లి యొక్క బాధని చూడలేక తల్లి మీద ఉన్న ప్రేమతో విపరీతమైన కోపోద్రిక్తుడై బ్రహ్మ గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చిన వెంటనే బ్రహ్మదేవుడితో అడిగింది, నన్ను విపరీతమైన బలవంతుడిని చెయ్యి, అలాగే విపరీతమైన ధైర్యం ఉన్నవాడిగా నన్ను చెయ్యి. నేను నాకన్నా ధైర్యవంతుడు ఈ ప్రపంచంలో ఉండకూడదు, నాకన్నా బలవంతుడు ఈ ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటాడు. అలా అనగానే ఆ ధైర్యాన్ని ప్రసాదించేసరికి ఆ వరగర్వంతో భీముడు అనే పేరుని కాస్త భీమాసురుడు అనే పేరుతో మార్చుకుని విష్ణు భక్తులని, ఈశ్వరారాధకులని అందరినీ ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం ఇలా మొదలెట్టి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ సమయం చాలా క్లిష్టమైన సమయంగా నడుస్తూ ఉంది ప్రపంచం మొత్తం ఈ రాక్షసుడి వల్ల. అప్పుడు కామరూప దేశం అనేది ఈ సహ్యాద్రి పర్వతం దగ్గర ఉండే ఒక దేశం. ఆ దేశంలో సుదక్షణుడు అని రాజు ఉండేవాడు. ఆ రాజు
పరమశివ భక్తుడు. ఆ రాజ్యం మీదకి కూడా యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని కూడా అపహరించి ఆ రాజుని బందీ చేసి సరసాల్లో వేసేస్తే జైల్లో ఉన్న రాజు అక్కడే ఒక మట్టితో శివలింగాన్ని చేసుకుని ఈశ్వరారాధన చేస్తూ శివ పంచాక్షరి మంత్రాన్ని తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఇది విన్న భీమాసురుడికి ఇంకా కోపం పెరిగి, నేను వాడిని ఏం చేయకూడదని అలా చేస్తే వాడు ఇంకా తపస్సు అది కూర్చున్నాడా అని చెప్పేసి వాడిని వెళ్ళి బెదిరించి తన ఖడ్గంతో ఆ శివలింగాన్ని ముక్కలు చేయబోతాడు. ఆ చేసే సమయానికి ఈశ్వరుడు కోపోద్రిక్తుడై దర్శనం ఇచ్చి హుంకారంతో ఆ భీమాసురుణ్ణి సంహరిస్తాడు. అక్కడ సంహరించి ఆ కామరూపదేశానికి మళ్ళీ సుదక్షిణున్నే రాజును చేస్తారు. అలా చేసినప్పుడు అతని పరమభక్తికి మెచ్చి ఈశ్వరుడు తనకి ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించి అక్కడ ఒక లింగ రూపంలో వస్తారు. అదే సమయంలో భీమాసురుణ్ణి సంహరించారు కామరూపదేశ రాజులు, పరమేశ్వరుడు అందరూ కలిసని తారకాది మహాసురులందరూ యుద్ధానికి వచ్చేసరికి వారందరితో శివుడే స్వయంగా యుద్ధం చేస్తూ ఉండగా శివుడి యొక్క చెమట బిందువు పడుతుంది కింద. అదే భీమా నదిగా పరివర్తన చెందింది. కృష్ణానదికి ఉపనది ఈ భీమా నది. అక్కడ భీమా నది ఒకటి వెళ్తుంది. అక్కడ నది శివుడి వల్ల ఉత్పన్నమైంది. ఇది ఒక పక్క జరిగి వాళ్ళందరూ రాక్షసులందరిని సంహారం చేసి కామరూపదేశాన్ని రక్షించాడు పరమేశ్వరుడు. ఆ సమయంలో కర్కటి విపరీతమైన విలాపంతో బాధతో పరమేశ్వరుణ్ణి ఆర్తిగా ప్రార్థించగా పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి, ఏం కావాలమ్మా నీకు అని కోరగా ఆ తల్లి, నా బిడ్డడి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు స్వామి అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు, భోలాశంకరుడు కదా, కోరిన కోరికలు ఇస్తారు కాబట్టి, అయితే ఇక్కడ నా చెమట బిందువుతో కూడిన ఈ నది యొక్క పేరు భీమా నది అని, నేను ఇక్కడ వెలసాను శంకరుడి రూపంలో కాబట్టి దీన్ని కొడుకు పేరుతో కలిపి భీమాశంకర్ అని జ్యోతిర్లింగంగా వెలసి ఉంటాను అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అక్కడ మిగిలిన రాక్షసులందరూ కూడా, అదే శాకిని ఢాకిని ఇత్యాది ఆ రాక్షసులందరూ కూడా ఆరాధన చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా తదనంతరం మారుతూ అది లోక కళ్యాణార్థం జనహితం కోసం ప్రజలే దాన్ని ఆరాధన చేయడం అంతా చేశారు. మహారాష్ట్రలో పూణేకి ఇది ఒక పక్క 120 కిలోమీటర్ల దూరంలోనూ 125 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇదే సహ్యాద్రి పర్వతానికి ఒక పక్క త్ర్యంబకేశ్వర రూపంలో కూడా శివుడే జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. అటువంటి భీమశంకర జ్యోతిర్లింగానికి ఒక విశిష్టత ఏంటంటే, ఆ ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసి అక్కడ పెట్టిన కొబ్బరికాయ, నారికేలం అంటాము, అది మనం అందరూ మన పక్క అంటే కొబ్బరికాయ కొట్టి దేవుడికి సమర్పిస్తాం. కానీ అక్కడ కొబ్బరికాయ అలాగే పూర్ణ ఫలంగానే పెట్టి ఆశీర్వదించి పూజ చేసి ఇస్తారు ప్రసాద రూపంలో. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి భూత ప్రేత పిశాచ బాధలు నరఘోష బాధలు ఉండవు అని. ఎంత పెద్ద భయంకరమైన రాక్షస బాధ ఉన్నా భీమాశంకర జ్యోతిర్లింగం యొక్క తీర్థం తీసుకున్నా, నిర్మాల్యం తీసుకున్నా వెంటనే ఆ దోషం పోయి సర్వరక్ష కలుగుతుంది. అందుకని ఆ భీమాశంకర స్వామి వారి దర్శనానికి ఎప్పుడైనా పూణే మహారాష్ట్ర వైపు వెళ్ళినప్పుడు ఒకరోజు పొద్దున్న పూట మాత్రం ప్రయాణం పెట్టుకుంటే బాగుంటుంది. వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే మొత్తం మార్గం అడవి మార్గమే, అడవి మార్గంలోనే వెళ్ళి అడవి మార్గంలోనే రావాలి కాబట్టి చాలా సుందరమైంది. కానీ వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని వర్షాకాలం కాకుండా చూసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఈశ్వరుడి కృపకు పాత్రులవుదురుగాక. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. రేపటి రోజు ఇంకొక జ్యోతిర్లింగ విశేషంతో కలుద్దాం.